సోషల్ మీడియా వచ్చిన కాడ నుంచి సమస్యలు సర్కార్కు చిటికెలు తెలుస్తున్నాయి. పనులు కూడా అంతే ఫాస్ట్ గా అవుతున్నాయి. కానీ ఒకప్పుడు ఏ తక్లీఫ్ ఉన్నా సర్కార్ దగ్గరికి పోయి అడగాలంటే చిన్న కథ ఉండకపోయేది. మండల ఆఫీస్కు పోవాలి, ఆఫీసర్ దగ్గర దాకా వచ్చేదాకా ఆగాలి, దరఖాస్తు రాసియాలి. అట్లా ఇచ్చిన కాగితం ఏ శుద్ధ బుట్టలకు చేరుతుందో తెలియకుండా ఉండేది. కానీ ఇప్పుడు గట్ల కాదు కదా, కాలం మస్తు స్పీడ్గా మారింది కదా. అందుకే ఈ పిల్లలు మంచి ఉపాయం చేసిండ్రు. సార్ పవన్ సార్ మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మాకు మేము బురదలో నడవలేకపోతున్నాం సార్, మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్ పవన్ సార్, ప్లీజ్ సార్, బురదలో నడవలేకపోతున్నాం, మాకు రోడ్లు వేపిచ్చురు సార్ అని పిల్లలంతా కోరిండ్రు. వాళ్ళ కాళ్ళ కింద ఉన్న రోడ్డు చూడుండ్రి ఎంత చక్కదనంగా ఉన్నదో. నూనె పోస్తే ఎత్తుకోవచ్చు అన్నట్టే ఉన్నది కదా. మరి లేకపోతేంది, విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఏలుబడిలా ఏపీ ఏ తీరుగా ఎలుగబట్టిందో అర్థమవుతున్నది కదా. అందుకే సీఎం చంద్రాల సార్కు చెప్తే పని కాదనుకున్నారో ఏమో పిల్లలు పవన్ కళ్యాణ్ సార్కు చేతులు ఎత్తి కోరిండ్రు. ఈ ముచ్చట ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సార్ చెవుల పడ్డదో, కాదు కంట్లే పడ్డదో, ఎంబటే పవన్ సార్ నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గజ్జలవారిపల్లె అనే ఊరుకు 1.5 కిలోమీటర్ల దూరం రోడ్డు కోసం అక్షరాల 86 లక్షల రూపాయలు మంజూరు చేసిండట. పవన్ కళ్యాణ్ సార్ది ఎంత జాలిగుండెనో చూడండి. పిల్లలు నోరు తెరిచి అడిగితే కాదనకుండా కాసులు ఇడదలకు సిద్ధం చేసిండు. మంచిదే, గజ్జలవారి పిల్లలే కాదు ఆ ఊరు జనం కూడా తలుచుకుంటారు. కానీ అదేదో పిల్లలు ఇట్లా కోరక ముందే చేస్తే మంచిగా ఉండు కదా సార్. మీ సర్కార్ వచ్చి 2 ఏళ్ళు దగ్గరకు వస్తుంది అంటే అప్పటి నుంచి పిల్లలు ఈ బురదల్లో నడిచిండ్రు కదా సార్. సోషల్ మీడియా వీడియో వచ్చింది కాబట్టి రోడ్ వేయకుంటే మంచిగా ఉండదు కాబట్టి రోడ్లు వేస్తామని ఎంబటి రియాక్షన్ ఇస్తే పబ్లిసిటీ కూడా అవుతుంది అనే ఆలోచన ఎందుకు సార్? పాలకులు అంటే పబ్లిక్కు కష్టాలు వస్తే తీర్చుడు కాదు సార్, అవి రాకముందే గుర్తించి వాటిని తీర్చాలని మాట్లాడుకుంటారు. ఈ వీడియోకు పవన్ సార్ లిప్లేని చూసిన ఆంధ్ర జనాలు. కులం పేరుతోని తోడలు కొట్టుడు, మీసాలు మెలేసుడు ఉత్తమ తెలుగు సినిమాలలోనే చూపెడతారు అనుకున్నాం. కానీ ఇక్కడనే కాదు, వేరే జాగాలలో చాలా మందికి అలవాటు ఉంది. కొంతమంది దాన్ని బిల్డప్ కోసం వాడతారు, ఇంకొంతమంది అవసరం వచ్చినప్పుడు ఈ అక్క లెక్క వాడతారు. मैं उनको बोल रही हूँ, मैंने इनकी लैंग्वेज के लिए बोला, इनकी लैंग्वेज को गलत नहीं, मैंने सिर्फ बहन बोला था, सिर्फ बहन. मैंने कैमरा अगर हो अगर उसमें सुनाई दे तो यार मेरी लैंग्वेज नहीं सुधार पाएगी. ऐसे की तैसे गली के साले ठाकुर हूँ मैं. रुक जाइए ठाकुर हूँ, बकचोदी मत करना मेरे साथ. ముచ్చటేందో అర్థం కాక అట్లనే బీర్పై చూస్తురా. ఏం లేదులా, గీ అక్క బ్యాంక్ కొలువు చేసి ఆస్తాసింగు గిట్లనే ఏం పని మీద వచ్చిండో కానీ కస్టమర్తోని కూసబెట్టి మాట్లాడుతుంది. మళ్ళీ వచ్చిన కస్టమర్ ఏమన్నా నోరు జారినరో లేకుంటే చెప్పిన పని అక్క జల్దీ చేయలేదని కులం పేరు చూపించి బెదిరియాలని చూసిర్రో పురాగా తెలియదు. కానీ కులం పేరు తీయంగానే బీపీ సర్రున లేచినట్టు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? నీకు ఎంత దమ్ముంటే నాకే కులం పేరు చెప్పి బెదిరియాలని చూస్తావా? నేను కూడా ఠాకూర్ కులానికి చెందిన దాన్నేరా. ఏమనుకుంటున్నావురా నువ్వు? ఠాకూర్ని నేను, నీ అంతు చూస్తా బిడ్డ అన్నాడు. ఉన్నోళ్ళంతా ఆపినా కూడా ఆపకుండా శివంగి లెక్క దూసుకుపోయింది కస్టమర్ మీదికి. అటు చేసి ఇటు చేసి ఆడు ఉన్నోళ్ళంతా అక్కకు నచ్చజెప్పి పట్టుకవేరు. కానీ ఈ వీడియో ఎవరు తీసిర్రో సోషల్ మీడియాలో పెట్టేసరికి కులం పిచ్చి ఉన్నోళ్ళు, కులం పిచ్చి అంటే కోపం ఉన్నోళ్ళంతా గిరికలు తిప్పుతున్నారు. వాళ్ళకి తగ్గట్టు కామెంట్లు పెట్టుకుంటా. నిజంగా ఇన్ని రోజులు ఈ కులం పిచ్చి మన తానే అనుకున్నాం కానీ అన్ని జాగాలలో ఉన్నట్టుంది కదా అని కొందరంటే, ఏందో ఏమో పనిని పని లెక్కనే చూడాలి కానీ పని చేసే జాగాలో ఈ కులాలు మతాల పిచ్చేందో అని కొందరు గుస్సా అవుతారు.